శ్రీ మహావిష్ణువునే కాలితో ఎగిసి తన్నిన భృగు మహర్షి యొక్క గర్వభంగం ఎలా జరిగిందో తెలియజెప్పేదే ఈ కథ. ఇక ఈ భృగు మహర్షి ఎవరయ్యా అంటే సప్త ఋషులలో ఒకడు. ఈయన బ్రహ్మకు మానసపుత్రుడు, దక్ష ప్రజాపతికి అల్లుడు. ఈయన భార్య పేరు ఖ్యాతి. ఈయన కూడా శివుడిలాగానే త్రినేత్రుడే. కాకపోతే శివునికి నుదుటన మూడో కన్ను ఉంటే భృగు మహర్షికి అరికాలలో మూడవ కన్ను ఉంటుంది. ఇందువల్ల ఈయనకు కొంచెం అహంకారం ఎక్కువ. ఇక కథలోకి వెళితే ఒకసారి మహర్షులు ఒక మహాయజ్ఞం తలపెట్టారు. ఆ యజ్ఞ నియమం ప్రకారం త్రిమూర్తులలో ఒకరికి యజ్ఞఫలం ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడే మహర్షులకు ఒక ధర్మ సందేహం వచ్చింది. ఆ ముగ్గురిలో యజ్ఞఫలానికి అర్హుడైన వాడెవడు? బ్రహ్మనా, విష్ణువా, లేక మహేశ్వరుడా? ఈ విషయం తేల్చమని సప్త ఋషుల్లో ఒకడైన భృగువుని కోరారు. భృగు మహర్షి అందుకు సమ్మతించి ముందుగా సత్యలోకం చేరుకున్నాడు. భృగు మహర్షి సత్యలోకం చేరుకునేసరికి అక్కడ సరస్వతీదేవి మధురంగా వీణ వాయిస్తూ ఉండగా బ్రహ్మదేవుడు ధ్యాన ముద్రలో ఉన్నాడు. భృగు మహర్షి రాకను వారు గమనించలేదు. దాంతో భృగువునకు ఎక్కడలేని కోపం వచ్చింది. బ్రహ్మను దూషించసాగాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన బ్రహ్మదేవుడు భృగువును శపించబోయాడు. కానీ శారదాదేవి వారించడంతో మిన్నకుండిపోయాడు. దీంతో బ్రహ్మదేవునికి యజ్ఞఫల అర్హత లేదని అక్కడి నుంచి వెనుదిరిగి ఈ సూర్యుడు నేరుగా కైలాసం సైడు వెళ్ళాడు. కైలాసంలో పార్వతీ సమేతుడైన పరమేశ్వరుడు కూడా భృగు రాకను పసిగట్టలేదు. దాంతో ఈసారి మరింత రెచ్చిపోయాడు భృగు మహర్షి. మరింత ఉగ్రంగా శివుడిని నిందించసాగాడు. దాంతో తిక్క రేగిన శివుడు త్రిశూలం ఎత్తుకుని పొడిచేందుకు లేచాడు. కానీ పార్వతీదేవి వారించడంతో సైలెంట్ అయ్యాడు. శివుడు కూడా యజ్ఞఫలానికి అర్హుడు కాడనుకున్న భృగు మహర్షి అక్కడి నుండి వెనుదిరిగి శ్రీహరివాసమైన వైకుంఠానికి బయలుదేరాడు. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు శేషశయ్యపై నిద్రిస్తూ ఉండగా అప్పుడే అక్కడకు వచ్చిన భృగు మహర్షిని విష్ణుమూర్తి గమనించలేదు. దీంతో అవమానంగా తలంచి విష్ణుమూర్తి వక్షస్థలంలో ఎగిసి తన్నాడు. దీంతో ఉలిక్కిపడి లేచిన విష్ణుమూర్తి వెంటనే అత్యంత వినయంగా, అరే భృగు మహర్షుల వారా, క్షమించండి, చిన్న కునుకుపాటు వల్ల తమ రాకను గమనించలేదు. నా వక్షస్థలాన్ని తాకడం వల్ల మీ పాదాలకు ఒత్తిడి కలిగి ఉంటుంది. ఏది, నన్ను చూడనివ్వండి అంటూ ఆయన పాదాలను ఒత్తసాగాడు. అలా ఒత్తుతూ ఒత్తుతూ భృగు మహర్షి అరికాలలో ఉన్న కన్నును పీకిపారేశాడు. దీంతో ఒక్కసారిగా భృగువుకు జ్ఞానోదయం అయింది. వెంటనే భృగువు కంపించిపోతూ రక్ష రక్ష, శ్రీహరి రక్ష రక్ష అంటూ శ్రీ మహావిష్ణువు కాళ్లపై పడ్డాడు. కానీ భృగువు వచ్చినప్పటి నుంచి జరిగిందంతా శ్రీ లక్ష్మీదేవి గమనిస్తూనే ఉంది. ఇక్కడే సీన్ రివర్స్ అయింది. విష్ణుమూర్తి చిద్విలాసంగానే ఉన్నాడు. కానీ ఈసారి లక్ష్మీదేవి ఊరుకోలేదు. భృగు మహర్షిని, నీకెంత అహంకారం ఉంటే మా ఆయన్ని తంతావు, అది నేను నివాసం ఉండే వక్షస్థలం పైన, కావున ఇదే నా శాపం. మీరెంత తపో సంపన్నులైనా అవుదురుగాక, ఇకపై మీపై నా కరుణ ఉండదు. మీరు అడవులలో కటిక దుర్భర జీవితాన్ని గడుపుదురుగాక అంది. అప్పటికే అక్కడ చేరుకున్న మహర్షులు ఆమె శాపాన్ని మౌనంగా అంగీకరించారు. దీంతో శ్రీ మహావిష్ణువే యజ్ఞఫలానికి అర్హుడని నిర్ణయించి యజ్ఞఫలాన్ని శ్రీ మహావిష్ణువుకు అందజేశారు. ఇదండి భృగు మహర్షి గర్వభంగ కథ. ఈ కంటెంటు, నా ప్రజెంటేషన్ మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ చేయండి. నమస్తే.